లెట్స్ సే మీరు చైల్డ్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ అండ్ హౌస్ కొనుక్కోవాలని ఒక డ్రీమ్‌తో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్‌లో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలిసారు. మీ అడ్వైజర్ వెంటనే ఎక్సెల్ ఆర్ ఏదైనా టూల్ యూజ్ చేసి మీ గోల్స్‌కి ప్రెజెంట్ కాస్ట్, ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్, టైమ్ పీరియడ్, ఇన్‌ఫ్లేషన్ ఇవన్నీ యాడ్ చేసి సమ్ ఎక్స్ ఇయర్స్ తర్వాత మీరు ఇంత అమౌంట్ గాని ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీ గోల్స్ అన్నీ మీరు ఈజీగా అచీవ్ అయిపోతారని చెప్తారు. అండ్ ఫర్ సమ్ టైమ్ మీరు ఓవర్ మోటివేట్ అయిపోయి చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. దట్ మీ ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ ఆన్ ట్రాక్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మొత్తం అంతా ఈజీగా అచీవ్ అయిపోతుందని. బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. విచ్ ఈస్ మీరు ఫండ్ మీద కాకుండా గోల్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ మీ గోల్స్ డిలే అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మీరు గోల్స్ రివ్యూ చేసుకొని కొత్త అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా తప్ప పర్ఫార్మెన్స్ వైస్‌గా మీకైతే ఎలాంటి హెల్ప్ దొరకదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. నా పేరు గోపీకృష్ణ, ఫౌండర్ ఆఫ్ ఇన్వెస్ట్.in అండ్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ ఛానల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేయాలి, బ్యాడ్ ఫండ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, అండ్ మీ వెల్త్ని ఫాస్ట్గా ఎలా గ్రో చేసుకోవాలని డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్లో గోల్స్ ఇంపార్టెంటా, రిటర్న్స్ ఇంపార్టెంటా, గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అప్రోచ్లో మిస్టేక్స్ ఏంటి, ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదు, సేమ్ ఇన్వెస్ట్మెంట్తో మల్టిపుల్ గోల్స్ ఎలా అచీవ్ చేయాలి, అండ్ గోల్ బేస్డ్ అప్రోచ్లో ఫండ్స్ సెలెక్ట్ చేస్తే అవి ఎలా పర్ఫామ్ చేస్తాయి, రిటర్న్స్ బేస్డ్ అప్రోచ్లో ఫండ్స్ సెలెక్ట్ చేస్తే అవి ఎలా పర్ఫామ్ చేస్తాయని రియల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్గా అర్థం కావడానికి నేను 2 గోల్స్ని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. వన్ ఈజ్ రిటైర్మెంట్ అండ్ సెకండ్ ఈజ్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఫర్ రిటైర్మెంట్ నేను యావరేజ్ ఐటీ ప్రొఫెషనల్ ఏజ్ తీసుకుంటున్నాను, విచ్ ఇస్ 35. రిటైర్మెంట్ ఏజ్ 50 పెట్టుకుంటున్నాను అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 పెడుతున్నాను. ఇది మా ఇంటర్నల్ టూల్, సో ప్లానింగ్ మొత్తం ఒక్క దగ్గర జరుగుతుంది. సేమ్ క్యాలిక్యులేషన్స్ మా వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు. గోల్ ప్లానింగ్ టూల్స్ యూస్ చేసి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ మంత్లీ ఇన్కమ్ 2.5 lakh పెడుతున్నాను. ఇన్కమ్ గ్రోత్ ఈజ్ 8%. మంత్లీ ఎక్స్పెన్స్ 75,000 పెడుతున్నాను అండ్ ఎక్స్పెన్స్ గ్రోత్ ఏమో 6% పెడుతున్నాను. అండ్ ఇవి రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్. షార్ట్ టర్మ్ అయితే 7%, మిడ్ టర్మ్ అయితే 10%, లాంగ్ టర్మ్ అయితే 12%, అండ్ ఇన్ఫ్లేషన్ జనరల్గా 6 అండ్ ఎడ్యుకేషన్కి 11 పెడుతున్నాను. సో ఈ డేటా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రిటైర్మెంట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. బై ద ఏజ్ ఆఫ్ 50 రిటైర్ అవ్వాలి, విచ్ ఈస్ ఇంకా 15 years టైం పీరియడ్ ఉంది. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12% పెట్టాం కాబట్టి ఫైనల్ కార్పస్ 5.6 year కావాలి. టు అచీవ్ దట్ 1.12 lakh నేను ఎస్ఐపి చేసినట్టయితే ఆ అమౌంట్ అచీవ్ అయిపోతుంది. ఎల్స్ 1 crore లంసమ్ చేయాలి టు అచీవ్ దట్ 5.6 year కార్పస్. సో డేటా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. ఇయర్స్ టు రిటైర్మెంట్ 15 years, రిటైర్మెంట్ డ్యూరేషన్ 30 years, అండ్ నాకు మంత్లీ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ 1.79 lakh కావాలి టు అచీవ్ ది సేమ్ లైఫ్ స్టైల్. నేను కానీ నా లైఫ్ స్టైల్ని 40% ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే వాట్ ఇఫ్ సినారియో ఉంది. సో వాట్ ఇఫ్ నా లైఫ్ స్టైల్ 40% ఇంక్రీజ్ అయితే నాకు 7.85 year కార్పస్ కావాలి. అండ్ డీటెయిల్ క్యాష్ ఫ్లోస్ కింద కనిపిస్తాయి. 2040లో రిటైర్మెంట్ అవుతుంది అట్ ది ఏజ్ ఆఫ్ 50. అప్పుడు నాకు 21 lakh కావాలి పర్ ఇయర్. యాజ్ ఆన్ టుడే 9 lakh అవుతుంది పర్ ఇయర్. అండ్ ఆఫ్టర్ 15 years ఇట్ విల్ బి 21 lakh విత్ ఇన్ఫ్లేషన్. అండ్ ఈచ్ ఇయర్ ఎంత అవుతుంది యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ అని. సో ఆఫ్టర్ 15 years 5.6 year ఉంది అంటే మాత్రం రిటైర్మెంట్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు విత్ ద సేమ్ లైఫ్ స్టైల్. సిమిలర్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే అజ్యూమింగ్ యాజ్ ఆన్ టుడే సింగిల్ చైల్డ్ ఉన్నారు అండ్ ఫస్ట్ క్లాస్లో చదువుతున్నారు అండ్ తనకి బిట్స్ పిలానీలో ప్లాన్ చేసినట్టయితే యాజ్ ఆన్ టుడే బిట్స్ పిలానీకి 24 lakhs అవుతుంది కాస్ట్. అండ్ ఇన్ఫ్లేషన్ మనం 11% పెట్టుకుందాం. అండ్ ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్లో 20% పెడుతున్నాను, విచ్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 24 lakh కాస్ట్ కానీ ఎక్స్ట్రా 20% ఉంటే ఎంత ఎస్ఐపి కావాలి అని. సో 20% పెట్టి నేను యాడ్ చేసినట్టయితే ఆఫ్టర్ 11 years ఫ్యూచర్ వాల్యూ 68,47,000 అవుతుంది. టు అచీవ్ దట్ యాజ్ ఆన్ టుడే 25,184 రూపీస్ ఎస్ఐపి చేయాలి ఆర్ 19.68 lakh లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ కాస్ట్ కానీ 20% ఇంక్రీజ్ అయితే టు అచీవ్ దట్ నేను 30,000 ఎస్ఐపి చేయాలి. సో ఈ 2 goals అచీవ్ అవ్వడానికి నాకు 1.37 lakh కావాలి. అండ్ వాట్ ఇఫ్ అనాలిసిస్ కానీ యాడ్ చేస్తే ఎస్ఐపి అమౌంట్ 1.75 lakh అవుతుంది. సో నా ఎస్ఐపి అమౌంట్ కానీ 1.37 lakh నుంచి 1.75 ఉంటే నా గోల్స్ని నేను సాటిస్ఫైడ్గా అచీవ్ చేసుకోగలను విత్ సేమ్ ఆర్ ఇంప్రూవ్డ్ లైఫ్ స్టైల్. సో నవ్వు ఇప్పుడు మీకు మీ గోల్స్ అర్థమయ్యాయి అండ్ మీ మైండ్కి ఒక క్లారిటీ వచ్చింది. ఇదంతా జరగాలి అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి మీ అడ్వైజర్ యాజ్ ఆన్ టుడే బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయో అవి మీకు రికమెండ్ చేస్తారు. అజ్యూమింగ్ ఇట్ ఇస్ 2023 క్వాంట్ ఫండ్స్ మీకు రికమెండ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఇస్ 2024 మోతిలాల్ ఫండ్స్ రికమెండ్ అవుతాయి. ఇది 2025 నవంబర్ కాబట్టి కొంతమందికి ఇన్వెస్కో ఫండ్స్ రికమెండ్ అవుతాయి యాజ్ ఆన్ టుడే, ప్లస్ మల్టీ అసెట్ ఫండ్స్ కూడా. సో మీ గోల్స్ ఏవైనా సరే మీకు ఏవైతే ఫండ్స్ రికమెండ్ అయ్యాయో ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అజ్యూమింగ్ ఇవి వన్ ఆర్ ది అదర్ డే అచీవ్ అయిపోతాయని. నా ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి అంటే గోల్ ప్లానింగ్ మీద, రిటైర్మెంట్ ప్లానింగ్ మీద గంట సేపు డిస్కషన్ జరుగుతుంది కానీ ఫండ్ కోసం 15 minutes కూడా డిస్కషన్ జరగదు.
సింప్లీ పాస్ట్ రిటర్న్స్ చూసి మీ అడ్వైజర్ మీకు ఈ ఫండ్ మంచిదని చెప్తారు. అండ్ మీరు కూడా ఆ ఫండ్‌లో బ్లైండ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బికాస్ పాస్ట్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆన్ అజంప్షన్ దట్ సేమ్ రిటర్న్స్ నాకు ఫ్యూచర్‌లో వచ్చేస్తాయని. నౌ ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని సింపుల్‌గా రివైండ్ చేసి చూస్తే మీకు ఒక గోల్ ఉంది. దానికి ఇన్‌ఫ్లేషన్ యాడ్ చేస్తే ఫ్యూచర్‌లో ఒక కార్పస్ కావాల్సొస్తుంది. అది అచీవ్ అవ్వాలంటే యాస్ ఆన్ టుడే మీరు కొంత అమౌంట్ ఎస్ఐపి చేయాలి. ఇవన్నీ జరగాలంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అండ్ లాంగ్ టైమ్ పీరియడ్‌కి వెయిట్ చేయాలి. సో మీ ఎంటైర్ గోల్ ప్లానింగ్ ఆర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇదంతా కూడా ఒక మ్యూచువల్ ఫండ్ మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఎవర్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ మీకు ఉన్నాయో దట్ కెన్ బి 12, 20, 30 అది జస్ట్ ఒక నంబర్ అంతే. ఆ నంబర్ ఒక ఫండ్ నుంచే మీకు అచీవ్ అవ్వాలి. మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ గానీ మంచిగా పెర్ఫార్మ్ చేసింది అండ్ మార్కెట్‌ని బీట్ చేసింది అంటే మీ గోల్స్ ఎర్లీగా అచీవ్ అవుతాయి. ప్లస్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఆ ఫండ్ నుంచి వచ్చాయో అది సెకండ్ గోల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో దట్ ఆ సెకండ్ గోల్ కూడా ఎర్లీగా మీరు అచీవ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫండ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు, మార్కెట్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తుంది, అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అంటే మీ గోల్ ఖచ్చితంగా డిలే అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ లాంటి గోల్స్ అయితే అవి డిలే చేయడం కష్టం కాబట్టి మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే చాలామంది ఇన్వెస్టర్స్ ట్రాప్ అవుతారు. అండ్ అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఏంటి అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 88.4% లార్జ్ క్యాప్ ఫండ్స్ నిఫ్టీ 100 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. 73% ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ నిఫ్టీ 500 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ 100% యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్‌లో ఒక్క యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందే లేదు. ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్‌కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. సో మీరు కానీ ట్రెండింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే షార్ట్‌గా మంచి రిటర్న్స్ రానే రావు. ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో ఇప్పుడు మనకి గోల్స్ సెట్ అయ్యాయి కాబట్టి గోల్స్ సెట్ అయ్యాక మనం కానీ ట్రెండింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. 1 జనవరి 2017 నుంచి 31 డిసెంబర్ 2019 వరకు యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్ 20% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 100 15% రిటర్న్స్ ఇచ్చింది. ఈ టైం పీరియడ్‌లో యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్‌కి 5 స్టార్ రేటింగ్ వచ్చేసింది. చాలామంది ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. చాలామంది అడ్వైజర్స్ ఈ ఫండ్‌ని రికమెండ్ చేశారు. అండ్ పాస్ట్ రిటర్న్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు కూడా ఇంప్రెస్ అవుతారు దట్ ఫ్యూచర్‌లో ఈ రిటర్న్స్ నాకు వస్తాయని. బట్ 1 జనవరి 2020 నుంచి 15 నవంబర్ 2025 వరకు యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క రిటర్న్స్ గాని చూసినట్టయితే ఫండ్ 11.9% రిటర్న్స్ ఇచ్చింది. వేరస్ నిఫ్టీ 100 15.31% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 4% CAGR తక్కువ రిటర్న్స్ వచ్చాయి ఈ ఫండ్‌లో ఇన్వెస్టర్స్‌కి. ద సేమ్ వే 2011 నుంచి 2018 వరకు ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 18.98% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్‌కి నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10.78% రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ సేమ్ ప్యాటర్న్ 5 స్టార్ రేటింగ్స్, హిస్టారికల్ రిటర్న్స్ చాలా బాగున్నాయి, యావరేజ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. అడ్వైజర్స్ అందరూ రికమెండ్ చేశారు ఈ ఫండ్‌ని. ఈ రిటర్న్స్ చూసి 2019 నుంచి ఈ ఫండ్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుంటే 2025 నవంబర్ వరకు ఈ ఫండ్‌లో 18.67% రిటర్న్స్ వచ్చేవి. వేరస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 19.54% రిటర్న్స్ వచ్చేవి. సిమిలర్లీ 2013 నుంచి 2017 వరకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 27% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్‌కి నిఫ్టీ 500 19% రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 8% ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ 5 స్టార్ రేటింగ్స్, యావరేజ్ రిటర్న్స్, అడ్వైజర్స్, ట్రెండింగ్ ఫండ్. ఈ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేశాక 2018 నుంచి 2025 నవంబర్ వరకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 12.73% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 13.73% రిటర్న్స్ ఇచ్చింది. సిమిలర్లీ క్లాసిక్ ఫండ్ ఒకటి ఉంది, పీజీఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ 2018 జనవరి నుంచి 21 డిసెంబర్ వరకు 20.68% CAGR రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్‌కి మిడ్ క్యాప్ ఇండెక్స్ 13.13% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. చాలామంది క్లయింట్స్‌కి ఈ ఫండ్‌ని మేము సెల్ చేయించాం. మోర్ దెన్ 100 ఇన్వెస్టర్స్‌కి ఈ ఫండ్ మేము సెల్ చేయించాం. బికాస్ ట్రెండింగ్ ఫండ్ అని ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వదని చెప్పి మేము సెల్ చేయించాం. అండ్ యాజ్ ఆన్ టుడే మేము మోతీలాల్ మిడ్ క్యాప్ కూడా అదే చేస్తున్నాం. మోతీలాల్ మిడ్ క్యాప్ ఎవరి దగ్గర ఉన్నా సరే మేము సెల్ చేయించేస్తున్నాం. 2021 వరకు ట్రెండింగ్ ఫండ్‌గా ఉండే పీజీఎం మిడ్ క్యాప్ ఫండ్ 2022 నుంచి 2025 నవంబర్ వరకు 10% రిటర్న్స్ ఇచ్చింది. వేరస్ నిఫ్టీ మిడ్ క్యాప్ 18.63% రిటర్న్స్ ఇచ్చింది. 8% CAGR ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి నిఫ్టీ మిడ్ క్యాప్‌కి ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసాక ప్యాటర్న్ చాలా క్లియర్‌గా ఉంది. పాస్ట్‌లో బెస్ట్ ఫండ్ ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ ఇవ్వదు. ట్రెండింగ్ ఫండ్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇవ్వదు. ఇలాంటి ఫండ్స్‌లో మీరు గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫర్ ష్యూర్ మీ గోల్స్ డిలే అయిపోతాయి. 1% కూడా డౌట్ పడక్కర్లేదు. సో ఆ గోల్స్ మీరు అచీవ్ అవ్వాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే తప్ప ఫండ్ వల్ల అయితే మీకు ఎలాంటి బెనిఫిట్ రాదు. బికాస్ యూ ఆర్ ఇన్ ఎ రాంగ్ ఫండ్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్‌కి కన్ఫర్మ్‌గా ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. సింగిల్ అయితే రిటైర్మెంట్ అవ్వాలి. ఫ్యామిలీ అయితే కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ప్లాన్ చేయాలి. ఇవన్నీ కంపల్సరీగా అచీవ్ చేయాల్సిందే. స్కిప్ చేయడానికి అయితే అవ్వదు.
సో ద రీజన్ అడ్వైజర్స్ దీన్ని సేల్స్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో లేదా మ్యూచువల్ ఫండ్‌లో ఎప్పుడు కూడా రిటర్న్స్ కోసమే మాట్లాడతాం. ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసింది, రిస్క్ పారామీటర్స్ ఏంటి, అప్ సైడ్, డౌన్ సైడ్ ఏంటి, రోలింగ్ రిటర్న్స్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. బట్ ఎప్పుడైతే డిస్కషన్ గోల్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఎలా అని స్టార్ట్ అవుతుందో, మీరు అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. మీరు ఇంకా ఏ ఫండ్ మంచిది, అది కన్సిస్టెంట్ ఫండా, ఇవన్నీ కాకుండా ఆల్ ఆఫ్ అ సడన్ నా కిడ్స్‌కి ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, నాకు ప్రాపర్ రిటైర్మెంట్ వస్తుంది, ఎలా ఆలోచించుకుంటారు. అది రియాలిటీయా కాదా అనేది సెకండరీ. బట్ విజువలైజేషన్ చాలా బాగుంటుంది. దట్స్ వై మీరు మోటివేట్ అవుతారు. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ అడ్వైజర్స్ మీకు ట్రెండింగ్ ఫండ్స్ చెప్తారు, ఎన్ఎఫ్ఓస్ చెప్తారు, థిమాటిక్ ఫండ్స్ చెప్తారు. బికాజ్ వాళ్ళకి కమిషన్ వస్తుంది, మీరు మోటివేట్ అయిపోయి ఉంటారు. బై ద టైం మీరు రియలైజ్ అయ్యేసరికి మీకు రిటర్న్స్ రెడ్యూస్ అవుతాయి, వాళ్ళ కమిషన్స్ ప్రాపర్గా వస్తాయి, అండ్ మీకు గోల్స్ అనేవి డిలే అవ్వడం స్టార్ట్ అవుతాయి. 2024 నుంచి ఇప్పటి వరకు మేము మోర్ దెన్ 1000 పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసాం. అండ్ ఇది మాకు ఎవ్రీడే ప్రాబ్లం. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్ పర్ఫార్మెన్స్ లేని వాళ్ళే వస్తారు. అండ్ అది మోస్ట్లీ రెగ్యులర్ ఫండ్ అడ్వైజర్స్ అవుతారు, యూట్యూబ్ వీడియోస్ చూసి ఓవర్ మోటివేట్ అయిన వాళ్ళు. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ ఆ పోర్ట్ఫోలియోని నిఫ్టీ 500తో కంపేర్ చేసి పోర్ట్ఫోలియో మంచి రిటర్న్స్ ఇచ్చిందా, తక్కువ రిటర్న్స్ ఇచ్చిందని చూపిస్తాం. ఇఫ్ ఆ పోర్ట్ఫోలియో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఏ ఫండ్ మీకు వర్కౌట్ అయింది, ఏ ఫండ్ వర్కౌట్ అవ్వలేదు, ఏ ఫండ్ని సెల్ చేయాలి, ఏ ఫండ్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ డేటా డ్రివెన్ పాయింట్స్. మేము కామన్గా చూసిన ప్యాటర్న్ ఏంటి అంటే మోర్ దెన్ 10 ఫండ్స్ ఉంటాయి, ఒకే కేటగిరీలో మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి, 4 స్టార్ 5 స్టార్ మీద డిపెండ్ అయిపోతారు, అవేమో రిటర్న్స్ ఇవ్వవు. అండ్ చాలా వరకు ఎన్ఎఫ్ఓస్ ఉంటాయి, 20-30 ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ చాలా చూసాం. అండ్ మోస్ట్లీ ఎన్ఎఫ్ఓస్ ఉంటాయి. మీ మనీ మల్టిపుల్ ఫండ్స్కి వెళ్ళింది అంటే మీకు కన్ఫామ్గా తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇవన్నీ జరిగాయంటే పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో మీరు ప్రాపర్గా పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకొని టైంకి ఫండ్స్ కానీ సెల్ చేస్తే మీ రిటర్న్స్ లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ 2-4% ఇంక్రీజ్ అవుతాయి. సో మీ పోర్ట్ఫోలియో వాల్యూ కానీ మోర్ దెన్ 15 lakhs ఉంది అంటే మీరు మా పోర్ట్ఫోలియో రివ్యూ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇందులో మీ పోర్ట్ఫోలియోని ఇన్ డీటెయిల్ డేటా డ్రివెన్ పాయింట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీకు రైట్ టైంకి సెల్ చేస్తే ఇన్స్టెంట్గానే మంచి రిటర్న్స్ అనేవి మీకు కనిపిస్తాయి. నౌ ప్రాబ్లమ్ విత్ గోల్ బేస్డ్ ప్లానింగ్ ఏంటి అంటే ఫోకస్ ఫండ్ మీద లేదు కాబట్టి రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి. అండ్ రిటర్న్స్ తక్కువ రావడం వల్ల గోల్స్ డిలే అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఫండ్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కొంచెం మనం రివైజ్ చేద్దాం, విచ్ ఈస్ గోల్, పర్ఫార్మెన్స్, గోల్. ఫస్ట్ మనం గోల్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దానికి ఒక రిక్వైర్డ్ ఎస్ఐపి అమౌంట్ వస్తుంది. నౌ ఈ అమౌంట్ని ఏ కన్సిస్టెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో మనం రీసెర్చ్ చేయాలి. గోల్ దగ్గర ప్రాసెస్ ఆగిపోకూడదు. ఫండ్ రీసెర్చ్ చేశాక, ఫండ్ దొరికాక అప్పుడు మనకి ప్రాసెస్ ఆగాలి. అండ్ వన్స్ ఆ ఫండ్ దొరికాక ఎవ్రీ ఇయర్ మనం ఫండ్ని రివ్యూ చేసుకోవాలి, గోల్ని కాదు. ఫండ్ రివ్యూ చేస్తున్నామంటే మనకి పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. సో దట్ సేమ్ అమౌంట్తోనే మనం మల్టిపుల్ గోల్స్ని అచీవ్ చేసుకోవచ్చు. నౌ ప్రీవియస్గా మనం రిటైర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గోల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1.37 lakh నుంచి 1.75 lakh ఎస్ఐపి రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. నౌ ఈ అమౌంట్ని ట్రెండింగ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కన్సిస్టెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందో నేను మీకు చూపిస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేస్తాయి అని మాత్రం అనుకోవద్దు. కన్సిస్టెంట్ ఫండ్ని ఐడెంటిఫై చేయడం మీ వల్ల కూడా కాదు. లాస్ట్ 10 yearsలో ఒక్క యాక్టివ్ ఫండ్ కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోయిందంటే ఆలోచించండి యాక్టివ్ ఫండ్స్లో ఎంత ప్రాబ్లం ఉంది అని. మేము గమనించింది ఏంటి అంటే అప్ టు 50 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడగరు. నేను మనీ ఇచ్చేస్తాను, మీరు మేనేజ్ చేసేయండి, తర్వాత చూసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ 50 lakhs ఆర్ 1 crore ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా డౌట్స్తో ఉంటారు. ఆ ఫండ్ ఎందుకు, ఈ ఫండ్ ఎందుకు, ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కదా, అక్కడ తక్కువ రిస్క్ ఉంది కదా, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ద రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళు తక్కువ టైం తీసుకుంటారు, ఆన్ పాయింట్ మాట్లాడతారు. వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అంటే ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ కాల్ కట్ అయిపోతుంది. బికాస్ ఐడియా ఇస్ టు రివ్యూ ద ఫండ్, నాట్ ద గోల్స్. ఇలాంటి పని మీరు ఎన్నిసార్లు చేశారో ఆలోచించండి ఒకసారి, సో దట్ మీకే అర్థమవుతుంది మీ అప్రోచ్లో ఎంత బిగ్గెస్ట్ ఫ్లా ఉందని. సో ఇప్పుడు వాట్ ఎవర్ గోల్స్ క్యాల్కులేట్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లానింగ్కి 1.12 lakh ఎస్ఐపి కావాలి కదా. నేను సింపుల్గా నిఫ్టీ 500లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఎంత రిటర్న్స్ వచ్చేవి, ఎలా పర్ఫామ్ చేసిందని చూద్దాం. నిఫ్టీ 500ది 10 year రోలింగ్ యావరేజ్ తీసుకుంటే 15.5% ఉంది. బట్ నేను 15% తీసుకుంటున్నాను క్యాల్కులేషన్ పర్పసెస్కి. సో సేమ్ అమౌంట్ని 15 years టైం పీరియడ్కి నిఫ్టీ 500లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 6.9 crore వెల్త్ అనేది బిల్డ్ అయ్యేది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2 crore అవుతుంది, గ్రోత్ 4.88 crore వస్తుంది, అండ్ టోటల్ వెల్త్ 6.90 అవుతుంది. 15 years తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్కి 5.6 crores చాలు. అండ్ ఈ ఎక్స్ట్రా 1.3 crore హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేయొచ్చు, మ్యారేజ్ ప్లాన్ చేయొచ్చు, వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ మనీ. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, దట్ ఎందుకు నిఫ్టీ 500తో కంపేర్ చేసావు, ఎందుకు 15% తీసుకున్నావు, అక్కడ క్యాల్కులేషన్ ఏమో 12%తో జరిగింది కదా అని. మీరు మీ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూసినట్టయితే మీ దగ్గర ఎన్ని ఫండ్స్ ఉన్నా సరే దాని స్టాక్ సెలెక్షన్ రేంజ్ 1 to 500 ఉంటుంది.
విచ్ మీన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ నిఫ్టీ 500 మీరు మల్టిపుల్ ఫండ్స్‌కి వెళ్లారు. ఆ మల్టిపుల్ ఫండ్స్ గాని నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తే మీకు మంచిగా పర్ఫార్మెన్స్ వచ్చినట్టు, లేకపోతే మంచిగా పర్ఫార్మెన్స్ రానట్టు. సో, నిఫ్టీ 500 రియలిస్టిక్‌గా 15% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి నేను ఆ రిటర్న్స్ తీసుకున్నాను. మనం ఇక్కడ గోల్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అవ్వలేదు. ఫండ్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయ్యాం. ఫండ్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయ్యాం కాబట్టి ఏ ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో నాకు తెలుసు కాబట్టి నేను 15% తీసుకున్నాను. బట్ ఇన్ గోల్ బేస్డ్ అప్రోచ్ నాకు ఏ ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో తెలీదు కాబట్టి ఐ నీడ్ ఎన్ యావరేజ్ నంబర్ విచ్ ఈస్ 12%. దట్ వర్స్ట్ కేస్‌లో కూడా ఈ నంబర్ వచ్చేస్తే నన్ను ఎవరు క్వెషన్ చేయరు కదా అని. సో, యాస్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మన ఐడియల్ గోల్ ఏమవ్వాలంటే నిఫ్టీ 500 కంటే మనకి ఎక్కువ రిటర్న్స్ రావాలి. అది 15 అయితే 16 రావాలి, 12 అయితే 13 రావాలి, 10 అయితే 11 రావాలి. ఇఫ్ అది జరిగింది అంటే మాత్రం మన గోల్స్ మనం ఆన్ టైమ్ ఆర్ ఇంకా ఎర్లీగానే ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. సో, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు గోల్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనేది జస్ట్ సేల్స్‌కి యూజ్ చేసే స్ట్రాటజీ. ఫండ్ చాలా ఇంపార్టెంట్. గోల్ ప్లానింగ్ ఒక ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆ గోల్‌కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని మాత్రమే చెప్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఫండ్ మీదే డిపెండ్ అవుతుంది. ఫండ్ వర్కౌట్ అయితేనే ఆ గోల్ వర్కౌట్ అవుతుంది. ఫండ్ వర్కౌట్ అవ్వకపోతే గోల్ వర్కౌట్ అవ్వదు. సో, ఇంత చెప్పి బెస్ట్ ఫండ్స్ చెప్పలేదని మీరు అనుకుంటారు కాబట్టి నేను ఆల్రెడీ 2025లో బెస్ట్ ఫండ్స్ ఏవని వీడియో చేశాను. 2026 కూడా మోర్ ఆర్ లెస్ అవే ఉంటాయి. ట్రెండింగ్ ఫండ్స్ ఎవ్రీ ఇయర్ మారుతాయి గానీ కన్సిస్టెంట్ ఫండ్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వవు. సో, స్టిల్ ఆ ఫండ్స్‌లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో, మీరు గోల్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయితే ఎవ్రీ ఇయర్ మీ గోల్స్‌ని రివ్యూ చేసుకోవాలి. బట్ ఫండ్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయితే ఎవ్రీ ఇయర్ ఫండ్‌ని రివ్యూ చేసుకోవాలి. అండ్ అది ప్రాపర్‌గా జరిగిందంటే మాత్రం మీ గోల్స్ మీరు ఎర్లీగా అచీవ్ చేసుకోవచ్చు. చాలామంది క్లయింట్స్ గోల్స్‌ని ఎర్లీగా అచీవ్ చేసుకున్నారు మా దగ్గర. సో, మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ మంచిదైతే మీ గోల్ ఆన్ టైమ్ ఆర్ ఎర్లీగా ఈజీగా అచీవ్ అవుతుంది. ఫండ్ పర్ఫార్మ్ చేయలేదంటే ఇంకా దాని మీద డిస్కషన్ కూడా చేయక్కర్లేదు. సో, ఇది అండి వీడియో. ఈ వీడియో చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.